వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్కి సంబంధించినటువంటి షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులందరూ కూడా ఏగర్గా వెయిట్ చేయటం మనకు తెలుసు. నవంబర్ 3వ వారంలో ఆ షూటింగ్ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రచారం అయితే జోరుగా నడుస్తూ ఉంది. ఇన్సైడ్ సోర్సెస్ కూడా అదే చెప్తూ ఉన్నాయి. అయితే లేటెస్ట్గా ఈ సినిమా సంబంధించినటువంటి ఒక అప్డేట్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇది కథలో ఒక ట్విస్ట్ మాదిరిగా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతకు విషయం ఏంటంటే, ఇన్ని రోజులుగా ఏదైతే ఈ షూటింగ్ నిలిచిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయో, దానికి సంబంధించి ఇప్పటిదాకా వచ్చినటువంటి జరుగుతున్నటువంటి ప్రచారం కానివ్వండి, ఇదంతా కూడా నిజానికి కారణం అయితే అది కాదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. అందుగురించే 2.5 నెలల పైనుంచి ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయి ఉంది. స్క్రిప్ట్‌లో మార్పులు జరుగుతా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన దానికి అనుగుణంగా అనేటువంటి స్పెక్యులేషన్ ఏదైతే జరుగుతుందో, ఇందులో కొంత మాత్రమే వాస్తవం ఉంది. అదేంటంటే మార్పులు జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. కానీ అది జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి చెందడం వల్ల జరిగినటువంటి మార్పులు కాదు, ఇంకొక కారణం ఉంది అనేది ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అదేంటంటే, డ్రాగన్ అనేది ఇప్పుడు దాకా ఒక సింగిల్ మూవీగానే అది మేకింగ్ అవుతూ ఉంది. అయితే ఇప్పటివరకు మొత్తం చూసుకుంటే ఆ సన్నివేశాలు కానీ, అలాగే అవన్నీ చూసుకుంటే కనీసం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు కూడా ఆ సినిమా వచ్చే అవకాశం ఉంది. అందుగురించి ఒక సినిమాగా కాకుండా 2 పార్ట్స్‌గా ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. సో ఇంక్లూడింగ్ ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు స్క్రిప్ట్‌లో మార్పులు అవసరమయ్యాయి. మరికొన్ని సన్నివేశాలని యాడ్ చేసి స్క్రిప్ట్‌కి 2 భాగాలుగా ఈ సినిమాని స్ప్లిట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి బయటికి వచ్చింది. సో ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది రాబోయే రోజుల్లో కూడా మనకి అతి త్వరలో అంటే మరీ ఎక్కువ లాంగ్ గ్యాప్ కాకుండా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విషయాలు మనకి మరింత బాగా తెలిసే అవకాశం ఉంది. కొన్ని సోర్సెస్ ఏవైతే సన్నిహితమైనటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనకి మరింత సమాచారం అందే అవకాశం ఉంది. అప్పుడు మరింతగా మనం చెప్పుకోవటానికి వీలుంటుంది. సో ఏదేమైనా ఇప్పుడు తను ఏదైతే ప్రశాంత్ వర్మ కేజీఎఫ్‌ని 2 భాగాలుగా తీయటం మనకు తెలుసు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2. మొదటి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద హిట్ అయితే, కేజీఎఫ్ 2 అంతకు మించినటువంటి అంటే 2 రెట్లు పైగా కలెక్షన్స్ సాధించి అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ప్రభాస్‌తో ఆయన తీసినటువంటి ప్రశాంత్ నీల్ తీసినటువంటి 'సలార్' మూవీ అది ఆల్మోస్ట్ 700 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది, గ్రాస్ కలెక్షన్. ఇప్పుడు దానికి పార్ట్ 2 కూడా వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. సో ఇంకా షూటింగ్ దశలోకి ఇంకా రాలేదు. ఎందుకంటే డ్రాగన్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ 'సలార్ 2' ఆ మూవీని దానికి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల ప్రభాస్ ప్రస్తుతం తను చేస్తున్నటువంటి 'ది రాజా సాబ్' కానివ్వండి, 'ఫౌజీ' కానీ, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో 'స్పిరిట్' సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. సో ఇవన్నీ పూర్తి చేసుకొని 'సలార్ 2' ప్రాజెక్ట్‌లోకి ఆయన వస్తాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దాని తర్వాత మేబీ 'సలార్ 2' తర్వాత 'డ్రాగన్ 2' ప్రేక్షకుల ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం. సో అందుగురించే ఇప్పుడు ఏదైతే ఈ షూటింగ్‌కి గ్యాప్ వచ్చిందో అది అసలైనటువంటి కారణం అది. డ్రాగన్‌ని 2 పార్ట్‌లుగా తీయటానికి సంకల్పించినందువల్లే ఈ మార్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో దానికి తగ్గట్లుగా ఇప్పుడు బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయిందని కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 350 నుంచి 360 కోట్ల రూపాయలని ఈ సినిమా మీద పెడుతున్నట్లుగా ఒక ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు 2 పార్ట్స్‌గా దీన్ని స్ప్లిట్ చేస్తున్నందువల్ల దానికి డబల్ అయ్యే అవకాశం ఉంది బడ్జెట్ కూడా. అంటే కనీసం 700 కోట్ల రూపాయల
బడ్జెట్ తోటి ఈ 2 భాగాలు తీస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అయితే ప్రస్తుతానికి వినిపిస్తూ ఉంది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర 2' సినిమా తర్వాత తన మార్కెట్ చాలా బాగా పెరిగిపోయిందని చెప్పాలి. సో, ఆయన మీద ఆ క్రేజ్ గూడా పెరిగింది. ఆ వాల్యూ పెరగటం, పరిధి విస్తరించడం, మార్కెట్ పరిధి పెరిగింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి. సో, ఒకప్పుడు తను కేవలం రీజనల్ స్టార్ మాత్రమే. తెలుగుకి సంబంధించినటువంటి స్టార్ మాత్రమే. 'ట్రిపుల్ ఆర్' తర్వాత తను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈవెన్ గ్లోబల్ స్టార్‌గా కూడా అభివర్ణిస్తూ వస్తున్నారు. అలాగే 'దేవర' కూడా ఆ ఇమేజ్‌లో అంటే తను ఏదైతే పాన్ ఇండియా స్టార్ అయ్యాడో, ఆ ఇమేజ్‌కి తగ్గట్లుగానే ఇండియాలో ఆ సినిమా ఈవెన్ హిందీ బెల్ట్‌లో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్ ఆ సినిమా సాధించింది. సో, అందువల్ల ఆయన మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' 'డ్రాగన్' సినిమాని తయారు చేస్తున్నాడు. మోస్ట్ ఇంటెన్సిఫై ఇంటెన్సిఫైయింగ్ క్యారెక్టర్ తోటి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ని చూపించబోతున్నాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. 'రుక్మిణి వసంత్' ఈ సినిమాలో హీరోయిన్. సో, ఈ మధ్య 'కాంతార చాప్టర్ 1' తోటి ఎంతగా కేవలం దక్షిణాదినే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆమె ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. సో, ఆమె ఈ సినిమాకి ఒక ప్లస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఆడియన్స్‌లో నెలకొని ఉందని చెప్పాలి. సో, మొత్తంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో 'డ్రాగన్' అనేది సింగిల్ పార్ట్ కాదు, సింగిల్ మూవీ కాదు, 2 పార్ట్స్‌గా రాబోతున్నటువంటి మూవీ అని చెప్పి ఏదైతే ఒక సర్క్యులేట్ అవుతుందో ఒక న్యూస్, ఇందులో ఎంత వాస్తవం ఉంది, అలాగే ఆ బడ్జెట్ అనేది ఎంతవరకి వెళ్ళబోతోంది అనే విషయాల్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.